హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్తున్నటువంటి ఒక కథ, జరిగిన కథ. యదురాజు ఒక బ్రాహ్మణుడు, అవధూత బ్రాహ్మణుడిని కలిసినప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన. యదురాజు అవధూత బ్రాహ్మణుడిని ప్రశ్నించాడు. ఏమని ప్రశ్నించాడు? మామూలుగా నీవు ఏ భౌతిక సుఖాన్ని, భౌతిక లాభాన్ని ఆశించకుండా నువ్వు విశ్వం మొత్తం కూడా సంచరిస్తూ ఉన్నావు. కానీ సహజంగా ఇలా ఎవరు ఉండరు. ప్రభుజీ కొంచెం సౌండ్ వస్తుంది. ప్రభుజీ సైడ్ నుండి సౌండ్స్ వస్తున్నాయి, బాగా డిస్టర్బెన్స్ గా ఉంది. అందరం మ్యూట్లో ఉండండి మాతాజీ. సో యదురాజు అడిగినటువంటి ప్రశ్నకి, నువ్వు ఎలా నీలో నీవు ఆనందంగా ఉండగలుగుతున్నావు? నీ పక్కన నీ భార్యా పిల్లలు లేకపోయినా, నీ కుటుంబ సభ్యులు లేకపోయినా, నీ మిత్రులు లేకపోయినా, నీకంటూ ఒక లక్ష్యం లేకపోయినా నువ్వు ఎలా సుఖంగా ఉండగలుగుతున్నావు? నువ్వు ఇలా ఏ పని లేకుండా విశ్వం అంతా కూడా సంచరిస్తూ ఉన్నావు. సమస్తాన్ని వదిలేసావు, భౌతికమైన కర్మలన్నింటినీ కూడా వదిలేసావు. దానికి కారణం నువ్వు చేతగాని వాడివా అనుకుంటే అది కూడా కాదు. చాలా సమర్థత కలిగిన వాడివి, తెలివైన వాడివి, అందగాడివి, కష్టపడగలవు, అన్నీ ఉన్నాయి. అయినా అవన్నీ వదిలేసావు. ఇంద్రియ భోగం అనేటువంటిదే చేయడం లేదు. ఒక పిశాచిలా తిరుగుతూ ఉన్నావు. ఇలా తిరుగుతున్నటువంటి వ్యక్తికి సుఖం ఎక్కడుంటుంది? 5 స్టార్ హోటల్ లాంటి ఇల్లు కట్టుకొని, డూప్లెక్స్ ఇళ్ళు కట్టుకొని, మంచి మంచాలు, పరుపులు, సోఫాలు, టీవీలు అన్నీ ఉంటేనే ఆనందం లేదు. నువ్వు ఇలా రోడ్ల మీద తిరుగుతూ, రోడ్ల మీద పడుకుంటూ, రోడ్ల మీద కూర్చుంటూ, ఏది దొరికితే అది తింటూ, ఇందులో ఏం అందం ఉంది? ఏం ఆనందం ఉంది? అయినా పోనీ నిన్ను చూస్తే ఆనందం లేని వాళ్ళలా కనిపిస్తున్నావా అంటే అలా కూడా లేదు. ఇంత ఆనందంగా నువ్వు ఉండడానికి కారణం ఏమిటి అనేటువంటి ప్రశ్నే ఆయన అడిగాడు. అప్పుడు అవధూత బ్రాహ్మణుడు మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ, ఈ సృష్టిలో 24 తత్వాలను నేను గురువుగా భావించాను. ప్రతి తత్వం నుంచి కూడా నేను ఏదో ఒకటి నేర్చుకుంటాను. ఏదో ఒకటి నేర్చుకున్నాను నేను. ఈ తత్వాలన్నీ కూడా నాకు గురువులు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే నేను వివరణగా చెప్తాను. ఏ తత్వం నుంచి నేను ఏ లక్షణాన్ని నేర్చుకున్నాను, ఏ తత్వం నుంచి ఏ లక్షణాన్ని ఎవరైనా సరే నేర్చుకోవచ్చు అనేటువంటి విషయాన్ని నేను వివరణగా చెప్తాను అని మొదటగా భూమి గురించి చెప్పారు. పృథ్వీ. ఈ పృథ్వీకి మనం ఎంత హాని చేసినా సహనాన్ని భరిస్తుంది, సహనంగా ఉంటుంది. పైగా మనకి ఇవ్వాల్సినటువంటి సహజ వనరులను అన్నిటినీ కూడా పృథ్వీ ద్వారా పొందాల్సిన అన్నిటినీ కూడా మనకి ఇస్తుంది. చాలా మంది ఈ పృథ్వీకి నష్టాన్ని కలిగిస్తూ ఉన్నారు. మనము గనులు గనులు తవ్వే వాళ్ళు ఏం చేస్తారండి? పృథ్వీని తవ్వుతారు. తవ్వడం వల్ల పృథ్వీ ఏం చేస్తుందండి మనకి? ఆ గనులని ఇస్తుంది, లేకపోతే వజ్రాలని, లేకపోతే బంగారాన్ని. ఇలాంటివన్నీ మనం భూమిలో నుంచే కదా మనం పొందేది. చాలా సహజ వనరులు, సహజమైన లోహాలన్నింటినీ కూడా మనము భూమిలో నుంచే పొందుతాం. మరి అలాంటప్పుడు ఆ పృథ్వీ మన మీద కక్ష కట్టి నేను నీకేమీ ఇవ్వను అని అంటుందా? అనడం లేదు. పైగా పంటలు పండుతుందికి పృథ్వీ ఉపయోగపడుతుంది. మనందరం కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు అన్నీ కూడా మనకి పృథ్వీ నుంచే లభిస్తున్నాయి. మనం పృథ్వీకి ఏం చేస్తున్నాం? మనం భూమికి ఏం చేస్తున్నాం? మనం నష్టాన్ని చేస్తుంటే భూమి మనకేం చేస్తుంది? లాభాన్ని చేస్తుంది. అది కక్ష కడుతుందా? భూమి ఏమీ చేయదు, మనల్ని ఏమి చేయదు. పైగా మనకి లాభాన్ని కలిగిస్తుంది. అంటే భూమి నుంచి మనము ఓర్పు అనేటువంటిది నేర్చుకోవాలి అనేటువంటిది మనకి తెలియజేసింది. ఇక వృక్షాలు. వృక్షాలు అనేటువంటివి బ్రతికి ఉన్నా చనిపోయినా అవి మనకి లాభాన్నే కలిగిస్తాయి. వృక్షము బ్రతికి ఉన్నప్పుడు మనకి నీడనిస్తుంది, చనిపోయిన తర్వాత అది వంట చెరుకుగా మారుతుంది. సో ఆ విధంగా ఈ వృక్షాలు అనేటువంటివి మనకి సేవ చేసేటువంటి భావాన్ని నేర్పుతాయి. ఇతరులకు సేవ చేసేటువంటి. వృక్షానికి రాయి వేయండి, వృక్షం ఏం చేస్తుందండి? మనకి పండుని ఇస్తుంది కదా. వృక్షానికి రాయి వేస్తే వృక్షం మనకి పండుని ఇస్తుంది. అలా
మీ మీద శత్రుత్వంతో మిమ్మల్ని ఏదైనా చేయాలని ఎవరైనా వస్తే వాళ్ళకి కూడా మీరు కనుక మేలు చేయగలిగితే అది వృక్షం నుంచి నేర్చుకునేసేటువంటి ఒక స్వభావం అవుతుంది. వృక్షం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అంకిత భావం, ఇతరులకి సేవ చేయడం. ఇక ఒక ముని గురించి కూడా చెప్పారు. ఒక ముని బ్రతకటానికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం మాత్రమే ఆయన వృత్తి. మనం ఏం చేస్తాం? తినడానికి మాత్రమే బ్రతుకుతాం. కానీ మునులు బ్రతకడానికి మాత్రమే తింటారు. అంటే ఒక నియమితంగా ఎంతవరకు ఇంద్రియ భోగం అవసరమో అంతవరకే. దాని ఇంద్రియ భోగం అని కూడా అనడానికి లేదు. శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ఎంత తినాలో, ఏమి తినాలో అంత, ఎప్పుడు తినాలో అప్పుడు. ఒకవేళ మనకి రుచికరమై దొరికినవి కదా అని చెప్పేసి పీకల్లాగా తినేసి ఆ తర్వాత మనం శరీరానికి సంబంధించినటువంటి అనేక రోగాలను తెచ్చుకోవడం కంటే మితంగా తినడం వలన మనకి ఎలాంటి రోగాలు రావు, మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. కాబట్టి ఉన్నది కదా అని ఎక్కువ, లేదు కదా అని తక్కువ, ఇష్టమైంది కదా అని ఇంకా ఎక్కువ తినేస్తూ ఒక నియంత్రణ అనేటువంటిది లేకుండా గనక మనం ఇంద్రియ భోగం చేసినట్లయితే అది మనకి ఆధ్యాత్మికంగా, శారీరకంగా చాలా నష్టాన్ని కలిగిస్తుంది. కానీ మునులను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే ఇంద్రియాల మీద కంట్రోల్. వాళ్ళు టెంప్ట్ అవ్వరు, దేనికి కూడా టెంప్ట్ అవ్వరు. వాళ్ళు చాలా సహనంగా ఇంద్రియాలతోటి ఎంత అవసరమో అంతే వాళ్ళు అనుభవిస్తారు. ఇంకా నాలుగవది వాయువు గురించి చెప్పారు. వాయువు వీచేటప్పుడు చల్లని నీళ్ల మీద గుండగా వీస్తే తేమని మోస్తుంది. అదే వేడిగా ఉన్నటువంటి వాతావరణంలో గాలి వీస్తే ఏమవుతుందండి? ఆ గాలి వడగాలుల్లా మనందరికీ కూడా వేడిని తీసుకొస్తాయి. గాలి అదే, కానీ వీచేటువంటి ప్రదేశాన్ని బట్టి ఆ గాలి తేమ లేకపోతే ఉష్ణోగ్రత అనేటువంటిది మారిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా గాలి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకంగా వీస్తున్నప్పటికీ గాలి తన యొక్క సొంత అస్తిత్వాన్ని కోల్పోదు, వాయువులాగానే ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ద్వంద్వాలకి అతీతంగా మారాలి. మంచి చెడు, సుఖం సంతోషం, కష్టం బాధ, లేకపోతే ఏదో గెలిచామని ఒక రకంగా, ఓడిపోయామని ఇంకొక రకంగా, కోల్పోయామని ఇంకొక రకంగా అలా ఉండకుండా ఒకవేళ గనక మనం స్థిరత్వాన్ని గనక సాధించగలిగినట్లయితే, కృష్ణ చైతన్యంలో స్థిరత్వాన్ని గనక సాధించగలిగినట్లయితే వాయువు నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం అదవుతుంది. సో ఇంతవరకు మనం చదువుకున్నాం. ఈరోజు 41వ శ్లోకం నుంచి చూద్దాం. ఇంకా మిగిలినటువంటి తత్వాల నుంచి మనం తెలుసుకునేటువంటి ఏముంది అంటే, ప్రతి తత్వాన్ని ఇప్పటి వరకు చెట్టుతో సహా అందరినీ కూడా గురువుగా భావించారు. అంటే మనం వీళ్ళందరికీ కూడా శిష్యులం అవ్వాలి. ఇలా ఇంకా ఎవరెవరు ఉన్నారు? 24 తత్వాల్లో ఇప్పుడు 4 తత్వాలు తెలుసుకుని ఇంకా 20 తత్వాలు ఉన్నాయి. ఆ 20 తత్వాల నుంచి కూడా మనం ఏమి తెలుసుకోవచ్చు, వాళ్ళందరినీ మనం గురువుగా ఎలా భావించవచ్చు అని ఈ అవధూత బ్రాహ్మణుడు చెప్తున్నాడు. ఈరోజు చూద్దాం. లావణ్య మాతాజీ. పార్థివేష్విహ దేహేషు ప్రవిష్టస్తద్గుణాశ్రయః పార్థివేష్విహ దేహేషు ప్రవిష్టస్తద్గుణాశ్రయః గుణైర్న యుజ్యతే యోగి గంధైర్వాయురివాత్మదృక్ గుణైర్న యుజ్యతే యోగి గంధైర్వాయురివాత్మదృక్. ఆత్మదర్శియగు యోగి భౌతిక జగత్తునందు నానా ప్రకారములకు దేహముల యందు వసించి నానా విధములకు గుణకర్మలను అనుభూతమునర్చుకొను నానా ప్రకారములకు గంధములను మోసుకొని పోయిడు వాయువు వాస్తవముగా వాటితో కలిగినట్లుగా ఎన్నడూ చిక్కుబడడు. భాష్యము. వాయువు మోసుకొని వచ్చి దాన్ని బట్టి సుగంధము లేదా దుర్గంధము మనకు అనుభూతమైనప్పటికీ అది మాత్రము తన నిజమైన స్వభావమును మార్చుకొనదు. అట్లే ఒకనొక వ్యక్తిని మనము బలవంతుడు లేదా దుర్బలుడని, బుద్ధిమంతుడు లేదా మందమతి అని, సుందరుడు లేదా కురూపి అని, మంచివాడని లేదా చెడ్డవాడని భావించినను విశుద్ధాత్మ మాత్రము దేహ గుణములను కలిగి ఉండక వాయువు నానా ప్రకారములకు గంధములచే కప్పబడినట్లు వాటిచే కప్పబడి ఉండును. ఆ విధంగా కృష్ణ భక్తి భావన ఇతడు తాను తాత్కాలిక దేహమునికి భిన్నమైన వాడనని సర్వదా ఎరిగి ఉండును.
బాల్యము, యౌవనము, ప్రౌఢావస్థ, ముసలితనము వంటి దేహ మార్పులను అతడు అనుభూతమనుచుకొనుచుండెను. దేహం యొక్క కష్టసుఖములను గుణకర్మలను అనుభవించినప్పటికీ కృష్ణ భక్తుడు ఎన్నడూ తాను దేహమని భావింపడు. తాను నిత్యాత్మనని, శ్రీకృష్ణుని అంశనని అతడు సర్వదా ఎరిగి ఉండను. నా యుజ్యతే యోగి అను ఈ శ్లోకంలో తెలుపబడినట్లు అతడు ఎన్నడూ చెక్కుబడడు. సారాంశం ఏమనగా కృష్ణ భక్తిని ఎన్నడూ దేహపరమైన ఉపాధి దృష్టితో చూడక భగవంతుని నిత్యదాసునిగా చూడగలను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే. ఒక యోగి ఎలా ఉంటాడు అని అంటే ఒక వాయువు యొక్క గుణం ఎలా ఉంటుందో అలా ఉంటాడు. ఇప్పుడు వాయువు వాసనని మోసుకు వెళ్తుంది. అంటే ఎక్కడైనా ఒక చోట దుర్గంధం ఉందనుకోండి, దాన్ని ఒక చోట నుంచి ఇంకొక చోటకి పోవాలి అని అంటే దేని మాధ్యమం ద్వారా వెళ్తుంది? ఇప్పుడు మనకి కిచెన్లో ఏదో వండుతున్నారు, మనం హాల్లో కూర్చొని ఉన్నాం లేకపోతే బెడ్రూమ్లో కూర్చొని ఉన్నాం, ఆ స్మెల్ మన దగ్గరికి ఎలా వస్తుంది? గాలి ద్వారా. గాలి ద్వారా. గాలి ద్వారా వస్తుంది. గాలి ద్వారా వస్తుంది. అది మంచి స్మెల్ అనుకోండి, గాలి తీసుకొస్తే ఆహా గాలి ఎంత మంచి పని చేసింది, మనకి తీసుకొచ్చి గాలి ఆ స్మెల్ని మనకి అందించింది, మనం ఎంజాయ్ చేస్తాం. అదే దుర్గంధాన్ని తీసుకొచ్చింది అనుకోండి గాలి, అప్పుడు మనం ఏమంటాం? అబ్బో ఇక్కడ ఏదో అయ్యింది అన్నట్టు. కానీ తీసుకొచ్చింది అయితే గాలే కదా. ఆ వాయువు దుర్గంధం అయితే తీసుకెళ్ళను, ఓన్లీ సుగంధం అయితేనే తీసుకువెళ్తాను అని అంటదా? అందు ప్రభుజీ. అనదు ప్రభు, ఏదైనా తీసుకొస్తుంది. ఏదైనా తీసుకొస్తుంది, అది ఇది అనేది. ఓకే. సో వాయువు యొక్క కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఉంటుంది. అది మంచి స్మెల్లా చెడ్డ స్మెల్లా అనేటువంటి దాంతో సంబంధం లేదు. అలానే ఒక యోగి కూడా, ఆత్మదర్శి అయినటువంటి ఒక యోగి కూడా తన యొక్క స్వభావాన్ని తాను కోల్పోడు. అనేక రకాల దేహాలని మార్చి నానా విధాలైనటువంటి గుణకర్మలకి అనుగుణంగా కర్మలు చేస్తున్నప్పటికీ వాయువులాగా స్థిరంగా తన బాధ్యతను తాను నెరవేరుస్తాడు. ఓకే. అది దేహాన్ని బట్టి, మనం పొందినటువంటి దేహాన్ని బట్టి, మనకు ఉన్నటువంటి గుణకర్మలను బట్టి మన యొక్క స్వభావం అనేటువంటిది మారకూడదు. అది మనం వాయువు నుంచి నేర్చుకోవాలి అని చెప్తున్నారు. అంటే మనం ఎలా ఉన్నామో అలా ఉండాలి, మన స్వభావం ఏంటో అలానే ఉండాలి, అంతేకాని పరిస్థితులను బట్టి మనం మారకూడదు. ఓకే. నెక్స్ట్ 42వ శ్లోకం. ఇది వాయువు నుంచి మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం. 42వ శ్లోకం నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. తర్హితశ్చ స్థిరజంగమేఘాం అంతర్హితచ్చ స్థిరజంగమేషు బ్రహ్మాత్మభావేన సమన్వయేన బ్రహ్మాత్మభావేన సమన్వయేన వ్యాప్త్యా వ్యవచ్ఛేదమసంగమాత్మనో వ్యాప్త్యా వ్యవచ్ఛేద అసంగమాత్మను మునిర్నభస్త్వం వితతస్య భావయేత్. మునిర్నభస్త్వం వితతస్య భావయేత్. ముని భౌతిక దేహమునందు వసించుచునే తాను విశుద్ధాత్మనని తప్పక ఎరగవలెను. అట్లే ఆత్మస్థావరములు జంగమములు అనేది 2 రకములకు రూపములందు ప్రవేశించుననియు ఆ విధంగా వ్యక్తిగతాత్మలు సర్వవ్యాప్తి అయి ఉన్నారనియు తప్పక గాంచవలెను. ఇంకను దేవదేవుడు పరమాత్మ రూపమున ఒకే సమయంలో అన్నిటి యందును నెలకొని ఉండునని ముని దర్శించవలెను. ఆత్మ పరమాత్మ రెండింటిని ఆకాశంతో పోల్చుట ద్వారా ఎరగవచ్చును. ఆకాశము సర్వత్రా విస్తరించి ఉన్నను, సమస్తము దాని యందే స్థితమై ఉన్నను. అది దేనితోనూ కలవదు, దేని చేతను విడగొట్టబడదు. భాష్యం. వాయువు ఆకాశం అందే స్థితమై ఉన్నప్పటికీ ఆకాశము వాయువుకు భిన్నమైనది. వాయువు యొక్క అభావము నందును ఆకాశం నిలిచి ఉండును. భౌతిక వస్తువులన్నీ దిగంతరము నందు లేదా సువిశాల భౌతిక ఆకాశం నందునను ఆకాశము అవిభాజ్యమై ఉండును. సమస్త వస్తువులను తనలో నిలుపుకొని ఉన్నను. అది వాస్తవమునకు దేనితోనూ కలవదు. అదే రీతిగా మనము వ్యక్తిగత ఆత్మ పరమాత్మ ఇరువురి స్థితిని తెలుసుకొనవచ్చును. అసంఖ్యాక జీవాత్మలు ఉన్న కారణంన వ్యక్తిగత ఆత్మ సర్వవ్యాపితము. జీవాత్మలు సకలం నందు ప్రవేశించుచుండును. ఆయనను వేదవాంగ్మయం నందు ద్రోపరపడినట్లు వ్యక్తిగత ఆత్మ అతి సూక్ష్మమైంది. శ్వేతాశ్వతోపనిషత్తు 5.9 ఇట్లు పలుకుచున్నది. బాలగ్రసత భాగస్య శతదా కల్పితస్య చ భాగో జీవః సవిజ్ఞేయః సచానత్యాయ కల్పతే. ఏషాగ్రమును 100 భాగములుగా విభజించి
తిరిగి అందరి ఒక భాగంను 100 భాగములుగా విభజించినచో అట్టి ఒక భాగ పరిమాణంను ఆత్మ కలిగి ఉన్నది. ఇదే విషయము శ్రీమద్ భాగవతం నుండి ఇట్లా చెప్పబడింది. కేశాగ్రసత భాగస్య శతాంశ సాదృశాత్మక జీవ సూక్ష్మ స్వరూపోయం సంఖ్యాతీతో హి చిత్కణ. కేశాగ్రం యొక్క 10,000వ వంతు పరిమాణం గల ఆధ్యాత్మిక అణువులు అసంఖ్యాకములుగా ఉన్నవి. ఆయనను దేవదేవుడు స్వయంగా సర్వత్ర నిలిచి ఉన్నందున అతడు సర్వవ్యాపి అయి ఉన్నాడు. భగవానుడు అద్వైత అని తెలియబడినాడు. ఆ విధంగా అదే అద్వితీయ భగవానుడు ఆకాశం వలె సర్వత్రా నెలకొని ఉన్నాడు. సమస్తము తన యందు స్థితమై ఉన్నను అతడు దేనితోనూ లిప్తుడు కాదు. తన సర్వవ్యాపకత యొక్క ఈ విశ్లేషణను స్వయంగా భగవానుడే భగవద్గీత 9.6 ఎందు రూపరుచుచున్నాడు. యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్ తదా సర్వాణి భూతాని మస్సానిచ్చు పదారయ. సర్వత్రా వీచినట్టు ప్రచండ వాయువు సదా ఆకాశం నుండి స్థితిని కలిగి ఉండినట్లు సృజింపబడిన సకల జీవులు నాయందే స్థితిని కలిగి ఉన్నవని గ్రహింపు. కనుక జీవాత్మ పరమాత్మ ఇరువురును సర్వవ్యాపి అని చెప్పబడినను వ్యక్తిగత జీవులు అసంఖ్యాకులు కాగా పరమాత్ముడు ఒక్కడేనని గుర్తుంచుకునవలెను. భగవానుడు సర్వదా పరమోన్నతుడు. నిజంగా ముని అయిన వాడు భగవాన్ని పరమోన్నత స్థితిని ఎన్నడూ శంకింపుడు. హరే కృష్ణ ప్రభుజీ దండోత్పత్తి. ఓకే, సో ఆకాశం ఆకాశం అనేటువంటిది ఇంకొక తత్వం. ఆకాశం నుంచి మనం ఏం తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. ముని భౌతిక దేహంలో నివసిస్తూనే తాను విశుద్ధాత్మ అని తప్పకుండా తెలుసుకోవాలి. యాక్చువల్గా దేహాత్మ భావంలో ఉండకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. యాక్చువల్గా ఆత్మ యొక్క పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. ఒక వెంట్రుక కొనని 10,000వ వంతు కనుక చేసినట్లయితే, అంటే మనం విభజింపలేనంత వెంట్రుక కొనని 10,000 వంతు ఎంత ఉంటుందో అంత ఆత్మ పరిమాణం ఉంటుంది. ఆ ఆత్మ ఈ శరీరంలో ఉంటుంది. మరి ఈ శరీరం మొత్తం వ్యాపించి ఉన్నది ఏంటంటే ఆత్మ కారణంగా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యం. ఈ శరీరంలో ఆత్మతో పాటు పరమాత్మ ఉంది. పరమాత్మ కూడా ఈ సమస్త విశ్వం వ్యాపించి ఉంది. అలానే ఈ శరీరంలో సమస్త విశ్వము వ్యాపింపబడి ఉన్నటువంటి పరమాత్మతో పాటు ఈ శరీరం మాత్రమే వ్యాపింపబడి ఉన్న చైతన్యం మాత్రం, ఈ చైతన్యం కేవలం ఈ శరీరానికే సంబంధించినటువంటి చైతన్యాన్ని కలిగినటువంటి ఒక ఆత్మ కూడా ఉంది. అలా చూస్తే పరమాత్మ ఆత్మ ఒకటా అంటే కాదు. గుణాల్లో ఒకటి, కానీ ఆత్మ కేవలం ఈ శరీరానికి మాత్రమే చైతన్యాన్ని ఇస్తుంది. కానీ పరమాత్మ సమస్త విశ్వానికి చైతన్యాన్ని ఇస్తుంది. అలా అని ఆత్మ ఒక్కటే ఉందా అంటే వ్యక్తిగత ఆత్మ అంటారు దీన్ని. ఈ వ్యక్తిగత ఆత్మలు కూడా అనేకం ఉన్నాయి. సమస్త విశ్వం వ్యాపించి ఉన్నాయి వ్యక్తిగత ఆత్మలు కూడా పరమాత్మలాగా. పరమాత్మ ఒక్కడే సమస్త విశ్వం వ్యాపించి ఉంటే వ్యక్తిగత ఆత్మలు అన్నీ కలిపి సమస్త విశ్వం వ్యాపించి ఉన్నాయి. అయితే ఈ యొక్క ఆత్మ ఏదైతే ఉందో ఈ ఆత్మ శరీరంలో ఉంది కదా అని శరీరంతో అంటబడకూడదు. ఆ విషయం మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే, మీరు ఈ విషయంలో ఏది చూసినా కానీ ఆకాశంలోనే ఉంది కదా. ఈ సమస్త భూమి మీద ఉన్నటువంటి ఏదైనా చూస్తే ఆకాశం కిందనే ఉంది. మొత్తం కూడా ఆకాశంతో కనెక్ట్ అయ్యి ఉంది. ఏదైనా ఒక వస్తువు ఎక్కడికైనా వెళ్ళి చూడండి, ఎక్కడైనా ఆకాశం లేదు అన్నట్లుంటుందా? సమస్తం ఆకాశమే. మన చుట్టూ ఉన్నదంతా కూడా ఆకాశమే. మనం అందరం ఆకాశంలోనే ఉన్నాం. కానీ ఆకాశం మనతో అంటబడకుండగా మన నుంచి ఎవరూ కూడా ఆకాశాన్ని వేరు చేయలేరు. అలా అని ఎవరూ కూడా ఆకాశం మనమే అనుకునేలా చేయలేరు కదా. ఈ ఆకాశము అనేటువంటి తత్వం ఎంత గొప్పగా ఉంది అంటే దేనితోటూ కలవదు, ఎవరు దాన్ని దేని నుంచి కూడా విడగొట్టలేరు. అలాంటి ఒక తత్వం అన్నమాట. సో ఆ స్థాయికి గనక మనం గనక జ్ఞానాన్ని గనక పొందగలిగినట్లయితే ఈ ఆత్మ, వ్యక్తిగత ఆత్మ పరమాత్మ అని మనం అనుకోకూడదు. అంటే నేనే అంటే ఈ సమస్త విశ్వంలో మనం చూస్తున్నటువంటి ప్రతి వస్తువు ఆకాశమా అంటే కాదు. మొత్తం ఆకాశంలోనే ఉంది కదా, మరి అయితే ఇది ఎందుకు ఆకాశం కాదు అని అంటే కాదు. కానీ ఇది ఆకాశం నుంచి బయటికి ఏమైనా తీసుకెళ్ళవచ్చా దీన్ని అని అంటే తీసుకెళ్ళలేము. అలా ఈ ఆత్మను కూడా మనం భగవంతుడి యొక్క సేవకుడుగా అంటే పరమాత్మతోటి మనము నిరంతరం కలిసే ఉంటున్నాం.
అలా అని మనమే పరమాత్మ అని అనుకోకూడదు, అలాంటి పరమాత్మే మనము అని అనుకోకూడదు. లేదు అనంటే ఈ ఆత్మే ఈ శరీరము అని అనుకోకూడదు. ఈ ఆత్మ వ్యక్తిగత ఆత్మగా గుర్తించగలగాలి. అది మనం ఆకాశం అనేటువంటి తత్వం నుంచి మనము తెలుసుకోగలిగినటువంటి విషయం. ఓకే, నెక్స్ట్ 43వ శ్లోకం. రామారావు ప్రభు. శ్రీకృష్ణ ప్రభుజీ. తేజోభన్నమయైర్భావైర్మేఘాద్యైర్యాయునేరితే తేజోబన్నమయైర్భావై మేఘాద్వైర్వాయునేరితై న స్పృశ్యతే నభస్తద్భాత్ కాలసృష్టేర్గుణై పుమాన్. అస్పృశ్యతే నభస్తద్వాత్ కాలస్పర్శైర్గుణై పుమాన్. హరే కృష్ణ. ప్రచండ గాలులు, మేఘములను, తుఫానును, ఆకాశమంతను త్రోసినను ఆ కార్యములచే ఆకాశము ప్రభావితము కాబోదు. అట్లే విశుద్ధాత్మ ప్రకృతి సంపర్కముచే నిజముగా మార్పుకు లోను కాదు లేదా ప్రభావితం కాదు. జీవుడు భూమి, అగ్ని, జలములతో తయారైన దేహములో ప్రవేశించినను కాలసృజితమైన త్రిగుణములచే అతడు త్రోయబడినను అతని నిత్య ఆధ్యాత్మిక స్వభావము నిజంగా ప్రభావితం కాదు. హరే కృష్ణ. భాష్యము. గాలి, వాన, తుఫాను, మెరుపులు, ఉరుములు వంటి మహా కదలికలచే ఆకాశము ప్రభావితమైనట్టు గోచరించినను సూక్ష్మమైన కారణమున అది నిజంగా ప్రభావితం కాదు. కానీ అట్టి దుర్గోచర కలాపములకు మాత్రము అది భూమికి ఎగును. అట్లే దేహ మనస్సులు, జన్మ మృత్యువులు, సుఖదుఖములు, ప్రేమ ద్వేషములు వంటి అసంఖ్యాక మార్పులకు లోనైనప్పటికీ నిత్యులకు జీవి అట్టి కలాపములకు కేవలము భూమిగా నిలిచియుండును. ఆత్మ పరమ సూక్ష్మమైనందున వాస్తవముగా ప్రభావితం కాబోదు. కేవలము దేహ మనస్సుల బాహ్య కలాపములతో తాదాత్మ్యము వలననే ఆత్మ భౌతిక జగత్తులో తీవ్రము కష్టమును గురియగును. జీవుడు తన దివ్య ఆధ్యాత్మ గుణములను జాగృతమనుచుకొనుటగా తప్పక సంఘర్షణ చేయవలసి ఉందని ఈ సందర్భమున శ్రీల మధ్వాచార్యులు పలికి. జీవుడు పరమ నిత్యుడకు శ్రీకృష్ణుని అంశయే. నిజమునకు అతడు కూడా దైవగుణ విధి అయి ఉన్నాడు. అయినను భగవానుడు ఈ గుణములను ఎటువంటి అవరోధం లేకుండా సహజముగా ప్రకటించగలగలడు. కాగా అట్టి గుణములను జాగ్రత్త బద్ధజీవుడు సంఘర్షణ స్వల్పవలసి ఉండును. ఈ విధంగా దేవదేవుడు మరియు జీవుడు ఇరువురును నిత్యుడు, దివ్యులే అయినను దేవదేవుడు సర్వదా పరమోత్కృష్టుడై ఉన్నాడు. దీనంతటినీ నిర్మలమైన బుద్ధిచే అనుభూతమనర్చుకునడం ద్వారా బద్ధజీవుడు ఆధ్యాత్మిక స్థితికి ఎదగలడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ప్రచండ గాలులు, మేఘములను, తుఫానులను, ఆకాశమంతటను తోసినను ఆ కార్యంచే ఆకాశము ప్రభావితము కాబోదు. ఎంత వీధురుగాలు వచ్చేసి మేఘాలని, ఆకాశాన్ని, తుఫాన్ని నెట్టేసినా కానీ ఆకాశం ఏమాత్రం కూడా ప్రభావితం కాదు. అది ఎలా అయితే ప్రభావితం కాకుండా ఉంటుందో అలానే విశుద్ధ ఆత్మ కూడా ఈ భౌతిక సంపర్కంలోకి రావడం వల్ల, అంటే ప్రకృతి సంపర్కంలోకి రావడం వల్ల ప్రభావితం కాకూడదు. ఎందుకంటే ఈ భౌతిక ప్రకృతి ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మని భౌతికంగా మార్చలేదు. ఆధ్యాత్మిక స్వభావం ఆత్మకు ఉంది. దాన్ని భౌతిక స్వభావంగా మార్చడం అనేటువంటిది ఈ భౌతిక శరీరానికి సాధ్యం కాదు. కాకపోతే మన చైతన్యం అనేటువంటిది ఏదైతే ఉందో, మన యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, మనం విచక్షణ ఏదైతే ఉందో దాన్ని మనం ఉపయోగించి ఇది మనం తెలుసుకోవాలి. మనం ఆధ్యాత్మికమే, మనం భౌతికం కాదు. ఈ శరీరంలో ఉన్నంత మాత్రాన మనము కూడా ఈ శరీరమే అనేటువంటిది మనకున్నటువంటి జ్ఞానమే. ఆ జ్ఞానంలో ఉన్న లోపమే తప్ప జ్ఞానంలో లోపం వచ్చినంత మాత్రాన ఆత్మ కాస్త ఆధ్యాత్మికం కాస్త భౌతికం అయిపోతుందా? మన చైతన్యానికి, మన జ్ఞానానికి నేను ఈ శరీరము అని అనుకుంటున్నాం, అంత మాత్రాన ఆత్మ శరీరం అయిపోతుందా? కాబట్టి ఆత్మ ఎప్పటికీ కూడా ప్రభావితం కాదు. అది ఏ జీవరాశిలో ఉన్నా అది ఆధ్యాత్మికమే.
అది చెట్టులో ఉన్న అది ఆధ్యాత్మికమే, ఒక పక్షిలో ఉన్న ఆధ్యాత్మికమే, ఒక క్రూర మృగంలో ఉన్న ఆధ్యాత్మికమే, ఒక మనిషిలో ఉన్నా కానీ అది ఆధ్యాత్మికమే. శరీరాలు మార్చినంత మాత్రాన ఆత్మ యొక్క స్వభావం ఏమి మారదు, దాని యొక్క లక్షణం ఏమి మారదు. ఏ విధంగా అయితే ఆకాశము దానికి ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రభావితం చెందకుండా ఎలా అయితే స్థిరంగా ఉంటుందో అలా. ఓకే, నెక్స్ట్ 44వ శ్లోకం శేషరత్నం మాతది. స్వచ్ఛ ప్రకృతిత స్నిగ్ధో మాధుర్యస్తీర్థభూర్నృణాం. స్వచ్ఛ ప్రకృతి స్విగ్ధో మాధురిశ్చిరభూర్ణః ముని పునాత్యపాం మిత్రం ఈక్షోపస్పర్శ కీర్తనై. ముని పునాత్నపాం మిత్రం ఈక్షోపస్పర్శ కీర్తినై. రాజా, ముని సమస్త కల్మష దూరుడు, మృదు స్వభావుడు కలవాడు, పలుకు ద్వారా ప్రవహించు జలము వంటి రమ్యమైన రవమును కలుగచేయువాడు కనుక జలము వంటి వాడే యగును. పవిత్ర జలసర్వ మాత్రమున మనుష్యుడు పవిత్రుడైనట్టి అట్టి ముని యొక్క దర్శనముచే, స్పర్శచే లేదా శ్రవణముచే జీవుడు పునీతుడు కాగలడు. ఈ విధముగా ముని నిరంతరము భగవన్నామముల కీర్తన చేసేటి కారణమున తన దరిచేరిన ఎల్లరును తీర్థస్థానము వలె పునీతులను కావించును. భాష్యము. ఆపాం మిత్ర అంటే జలము వంటివాడు అని పద సమాధానమును అగానిత్యం అని కూడా చెప్పుకునవచ్చును. అనగా ముని సకల జీవుల మిత్రులుగా స్వీకరించి వారిని పాపము అంటే అగత్తు నుండి రక్షించును. బద్ధజీవుడు మిథ్యగా స్థూల దేహముతోనూ సూక్ష్మ మనస్సుతోనూ తాధ్యాత్మమును చెంది ఆ విధముగా ఆధ్యాత్మిక జ్ఞానపదము నుండి పతనము చెందును. బద్ధజీవుడు సర్వదా ఇంద్రియ భోగముక్తుడై యుండును. దానిని పొందజాలనిచో అతడు క్రుద్ధుడగును. ఒకప్పుడు అతని భోగ వియోగ భయముతో ఉన్మాది శక్తినే చేరుకును. కానీ ముని కల్మష దూరుడు సకల జీవులను పవిత్ర మనర్చున గల సామర్థ్యము కలవారుడై పవిత్ర జముల వలె ఉండును. నిర్మల జలము పారదర్శకముగా ఉండునట్టి ముని తన హృదయమునందు పారదర్శకముగా భగవంతుని ప్రకటించును. అట్టి భగవత్ ప్రేమయే సకల సుఖనిధి. నీరు ప్రవహించినప్పుడు, పరవళ్ళు త్రొక్కినప్పుడు అత్యంత మనోహరముగా ధ్వనిని చేయును. అట్లే భగవన్మహితములచే పరిపూర్ణుడైనట్టి విశుద్ధ భక్తుని పలుకులు అత్యంత మనోహరములు, రమ్యములై ఉండును. ఈ విధముగా జల స్వభావం అధ్యయనము చేయటం ద్వారా మనుడు విశుద్ధ భగవద్భక్తుని లక్షణములు ఎరుగుచవచ్చును. హరే కృష్ణ ప్రభు ప్రమాణాలండి. హరే కృష్ణ. ముని కల్మషధూరుడు, మృదు స్వభావము కలవాడు. యాక్చువల్గా మనందరం కూడా ఒక సాధు స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా మారాలి. మన వల్ల ఇంకొకరికి ప్రయోజనం కలిగేలా మనం మారాలి. మన వల్ల మనకి మాత్రమే ప్రయోజనం కలగాలి అన్నట్లుగా మనం ఉండకూడదు. అవతల వాళ్ళు నష్టపడైనా సరే మనకి లాభం కలగాలి అనేటువంటి భావంలో మనం ఉండకూడదు. ఏ విధంగా అయితే ఒక ముని ఎక్కడికి వెళ్ళినా సరే వేరే వాళ్ళ ప్రయోజనాలు మాత్రమే చూస్తాడు. తను నష్టపోయినా, తను కష్టపడ్డా ఇతరులకు మాత్రం కష్టం కలిగించకుండా ఉండేటువంటి వ్యక్తి ఒక ముని. అంటే ఒక భక్తుడు గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఒక విశుద్ధ భక్తుడు లేదా ఒక వైష్ణవుడు గురించి మాట్లాడుతున్నారు. అంటే ఒక్కొక్కసారి కొంతమంది వైష్ణవులు భౌతికమైనటువంటి వ్యక్తులతో కలిసినట్లు ఉన్నప్పటికీ ఆ భౌతికమైన వ్యక్తులకి ఎలా ప్రయోజనం చేయాలి అనేటువంటి ఆలోచనలోనే కలుస్తారు. అంత మాత్రాన ఆ విశుద్ధ భక్తులు కాస్త అభక్తులు అయిపోయారు అని కాదు. ఓకే, మనకి అభక్తులు అయిపోయారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలో తిరుగుతున్నాడు అంటే దాని అర్థం ఈయన కూడా భౌతికంగా మారిపోయాడేమో అని అనుకుంటాం. అలా ఉండకూడదు. అది కాదు. మనం ఎలా ఉండాలి అంటే పవిత్రమైనటువంటి గంగా జలాన్ని తాకితే మనం ఎలా అయితే పవిత్రం అయిపోతామో అలా మన సాంగత్యంతో ఇతరులు పవిత్రం అయిపోవాలి. ఇది మనం గంగాజలం నుంచి నేర్చుకోవాల్సింది. మీరు ఎంత బురద చేతులతో పోయి నీళ్ళల్లో కడుక్కున్నా కానీ నీళ్లు మీ చేతుల్ని స్వచ్ఛంగా చేసేస్తాయి. అవునా కదా? అవి నీళ్లకు ఉన్నటువంటి లక్షణం. మనం ఇంకా ఎక్కువ బురద పూసుకొని వచ్చి నీళ్ళలో చేయి పెట్టామనుకోండి, ఏమవుతుందండి? పారే నీళ్లు బురదగా అయిపోతాయా లేదా మన చేతులు శుభ్రంగా అయిపోతాయా?
చేతులు శుభ్రంగా అవుతాయి మన ప్రభుజీ. చేతులే మన చేతులు శుభ్రంగా మన అయిపోతాయి. చేతులే శుభ్రంగా అయితే. అలానే ఒక వ్యక్తి, ఒక విశుద్ధ భక్తుడు ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కలిసినా వాళ్ళనే పవిత్రంగా మారుస్తారు, కానీ తను అపవిత్రం అయిపోడు. సో నీళ్ళని చూసి మనం అది నేర్చుకోవాలి. అంటే మనం ఎవరితో సాంగత్యం తీసుకుంటే వాళ్ళలా మనం మారకూడదు. మనం ఎవరితో సాంగత్యంలో ఉంటే వాళ్ళు మనలా మారాలి. ఏ విధంగా అయితే నీళ్లు పవిత్రంగా ఉంటూ నీళ్లలో స్పర్శతోటి ఎవరినైనా సరే ఎలా పవిత్రం చేస్తుందో అలా మనం కూడా పవిత్రంగా ఉంటూ మనం ఎవరి కాంటాక్ట్లోకి వెళ్తే వాళ్ళు పవిత్రంగా మారేలా మనం ఉండాలి. ఇది మనం నీళ్ళని చూసి నేర్చుకోవాల్సినటువంటి ఇంకొక తత్వం. నెక్స్ట్ 45 మంజులత మదర్. తేజస్వీ తపసా దీప్తో దుర్ధర్షోధార భాజనః. తేజస్వీ తపసా దీప్తో దుర్దర్శో దారభాజనః. సర్వభక్షోపి యుక్తాత్మా నాధత్తే మలమగ్నివద్. సర్వభక్ష్యోపి యుక్తాత్మా నాదత్తే మలమగ్నివత్. మునులు తపస్సు చే శక్తిమంతులగుదురు. భౌతిక జగత్తులో దేనినైనను భోగింపగోరనందున వారి చిత్తము చలింపకయుండును. విధివశాత్తు లభించిన ఆహారమునే అట్టి సహజ ముక్త పురుషులు స్వీకరింతురు. ఒకవేళ కలుషిత ఆహారమును తినినచో తనకు సమర్పింపబడిన సమస్త కల్మష పదార్థములను భస్మీపటలము కావించడి అగ్ని వలె వారు ఎంత మాత్రము ప్రభావితులు కారు. భాష్యము. ముని కేవలము దేహమును నిలుపుకొనుట కొరకే భుజించును గాని ఇంద్రియ భోగము కొరకు కాదని ఉదర భాజన అను పదము సూచించును. మనస్సును సుప్రసన్నముగా ఉంచుటకే మనుజులు రుచికర పదార్థములు తినవలెను. అయినను అతడి విలాసవంతముగా భుజించరాదు. ఏలయన అది కామవాంఛను సోమరితనమును కలిగించగలదు. ముని సర్వదా పరిపూర్ణ మర్యాదస్తునిగా ఉండి ఎన్నడూను లోభి లేదా కాముకుడు కాకుండును. నానా రకములైన ప్రలోభములచే మాయ అతనిని జయింప యత్నించినను అట్టి ఆకర్షణీయమైన భౌతిక రూపములే అతని ఆధ్యాత్మిక శక్తి ముందు పరాజితమగును. కనుక ఆధ్యాత్మికముగా పురోగమించిన వ్యక్తి ఎన్నడూను అగౌరవపరచక భక్తి శ్రద్ధలతో పూజించవలెను. నిర్లక్ష్యముగా కృష్ణ భక్తిని చెంత చేరుట ఎనగా నిర్లక్ష్యముగా అగ్నిని సమీపించినట్లే. అగ్నితో సరిగా వ్యవహరించినచో అది వెంటనే కాల్చివేయును. విశుద్ధ భక్తుడి ఎడ దుర్వ్యవహారమును భగవానుడు క్షమించడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇక్కడ 2 రకాలుగా మనం అర్థం చేసుకోవాలి దీన్ని. ఒకటి, అగ్ని ఏ విధంగా అయితే తన చెంతకు వచ్చిన దేన్నైనా సరే ఎలా అయితే భస్మం చేస్తుందో, దేనికైనా ఆకర్షితమవుతుందా అగ్ని? ఆహా, ఇది నాకు కావాలి. అందమైన వ్యక్తి వస్తే అగ్ని కాల్చకుండా అందవిహీనుడైనటువంటి వ్యక్తి వచ్చినప్పుడే అగ్ని కాలుస్తుందా? అగ్నిలో ఎవరు వచ్చినా కాలిపోతారు, ఏమి వచ్చినా కాలి బూడిదైపోతుంది. అగ్నికి ఉన్నటువంటి స్వభావం ఏంటంటే తనలో ఎవరిని తీసుకున్నా కానీ బూడిద చేసేయటమే. ఓకే, అది అగ్నికి ఉన్నటువంటి స్వభావం. అలానే ఆ స్వభావం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఏ ఇంద్రియార్థమైనా సరే మన స్పర్శలోకి వచ్చినంత మాత్రాన ఆ ఇంద్రియార్థము అనుభవించేసేయాలి అని కాదు. ఆ ఇంద్రియార్థం మీద ఉన్న కోరిక ఏదైతే ఉంటుందో దాన్ని భస్మం చేయాలి. ఓకే, అంటే ఆ కోరిక అనేటువంటిది ఏ కోరికైనా సరే మన దగ్గరికి రాకుండా ఉండాలి. అగ్నిని చూసి ఏదైనా సరే అగ్నిలోకి వెళ్లకుండా భస్మం అయిపోతానని భయం ఎలా అయితే ఉంటుందో అలా కోరికలు కూడా రావడానికి భయపడాలన్నమాట. సో మన దగ్గరికి ఎలాంటి కోరికలు కూడా, భోగాన్ని అనుభవింపడానికి ముని ఉండరు. సో తన ముందు ఎంత అందమైనటువంటి స్త్రీని ఉంచినా కానీ వాళ్ళకి కామము అనేటువంటి రాదు. అంటే వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా ఆల్రెడీ కూడా భస్మం అయిపోయి ఉన్నాయన్నమాట. అది ఒకటి. రెండవది, అలాంటి విశుద్ధ భక్తుడి యొక్క సంపర్కంలోకి ఎవరైనా సరే భౌతికమైనటువంటి వ్యక్తి వచ్చి ఆ వ్యక్తి కనుక ఆ భౌతికమైనటువంటి వ్యక్తి కనుక ఆ విశుద్ధ భక్తుడి పట్ల అపరాధం కూడా చేసినట్లయితే ఆ అపరాధం చేసినటువంటి వ్యక్తి కూడా అలానే భస్మం అయిపోతాడు. విశుద్ధ భక్తుడి పట్ల అపరాధం చేయడం అంటే అగ్నిలో చెయ్యి పెట్టడం లాంటిది. ఓకే, అగ్నిలో చెయ్యి పెడితే అగ్ని ఏం చేస్తుందండి? కాల్చి వేస్తుంది. అలానే విశుద్ధ భక్తుడికి అపరాధం చేస్తే భగవంతుడు కూడా క్షమించరు వాళ్ళని అని చెప్తున్నారు. అలాంటి స్థాయికి మనం వెళ్ళాలి. అగ్నిని చూసి మనము ఇది నేర్చుకోవాలి. నెక్స్ట్ అంటే
అగ్నికి ఉండే లక్షణాన్ని మనం కూడా పొందాలి అని. అది భక్తి ద్వారా. నెక్స్ట్ 46వ ప్రభు నేను చదువుతాను ప్రభుజీ. 46వ శ్లోకం రోజా మాతాజీ. క్వచిచ్చన్నః క్వచిత్ స్పృష్టా ఉపాస్య శ్రేయ ఇచ్ఛతాం. క్వచిచ్చన్న క్వచిత్ స్పష్ట ఉపాస్యాః శ్రేయ ఇచ్ఛతాం. భుంక్తే సర్వత్ర ధాతॄణాం దహన్ ప్రాగుత్తరాశుభం. భుక్తే సర్వత్ర దాతృణాం దహన్ ప్రాగుత్తరాశుభం. సాధు పురుషుడు అగ్ని వలె ఒకప్పుడు నిగూఢ రూపంలో ఉండును, మరొకప్పుడు తనను వెల్లడి చేసుకొనును. నిజ సుఖమును వాంఛించడి బద్ధజీవులు శ్రేయస్సు కొరకై అతడు పూజనీయ గురుదేవుని స్థానమును గ్రహించును. ఆ విధంగా అగ్ని వలె అతడు తనను అర్పించి వారులు వసంగడి కానుకలను కరుణతో స్వీకరించి వారి పూర్వ పాపములను భవిష్యత్తు పాపములను భస్మీపటమును కావించును. భాష్యము. సాధు పురుషుడు తన మహోన్నత ఆధ్యాత్మిక స్థితిని దాచియుండటచే ఇష్టపడినను లోకమందలి పీడిత జనావళికి ఉపదేశము చేయుటకై ఒకప్పుడు తన ఘనతను వెల్లడి గావించును, ఒకప్పుడు కనబడకుండగా బూడిద కింద మండుచు, ఒక్కొక్కప్పుడు బాహ్యంగా జ్వలించడి అగ్నితో ఇది పోల్చబడినది. యజ్ఞకర్తల ద్వారా సమర్పించబడిన నెయ్యి వంటి ద్రవ్యమును అగ్ని మింగేసినట్లు బద్ధాత్ములను అనూయయులు చేసేది స్తుతి అంతయు దేవదేవుడవు శ్రీకృష్ణుడికే ఉద్దేశించబడిందని చక్కగా ఎరిగిన వాడై సాధువు దానిని స్వీకరించును. సాధారణ వ్యక్తిని పొగడినప్పుడు వెంటనే అతడు గర్వితుడు, మూర్ఖుడే అయ్యగును. కానీ పరతత్వం పట్ల గల అనురక్తి వలన సాధువు నందు అటువంటి అమంగళకర లక్షణములు భస్మీపటములై ఉండును. ఈ రీతిగా అతడు అగ్నిని బోలి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. అగ్నికి ఇంకొక లక్షణం ఉంది. ఏముంది? యజ్ఞంలో ఏం చేస్తామండి మనం? యజ్ఞగుండంలో ఏం వేస్తాము? అగ్ని కదా వేసేది. అగ్నిలో మనం ఏం చేస్తాం? హవిష్యులని అర్పిస్తాం. మనం అలా హవిష్యుల్ని అర్పించడం వల్ల అగ్ని ఏం చేస్తుంది? ఆ హవిష్యుల్ని స్వీకరించి ఆ హవిష్యుల్ని భస్మం చేయడం కాదు, మన పాపాలను భస్మం చేస్తుంది కదా. సో మనం అందరం పుణ్యాత్ములు అవ్వాలి, మనందరం పాపాలన్నీ భస్మం అయిపోవాలి అని మనం ఏం చేస్తాం? మన యొక్క పాపాలను భస్మం చేయడం కోసం మనం అగ్నిలో మనము ఆహుతులు ఇస్తుంటే అగ్నికి ఆ స్వభావం ఉంది. అలానే ఒక సాధు పురుషుడు కూడా ఒక నిమిషం మాతాజీ, మంజులత ఎవరు మాతాజీ? మంగతాయర్ మాతాజీ, మీరు మ్యూట్ లో ఉండండి దయచేసి. సో ఏ విధంగా అయితే అగ్ని ఆ విధంగా ఇతరుల పాపాలను పోగొడుతుందో, ఆ విధంగా సాధు పురుషుడు కూడా అలానే పాపాలని పోగొట్టే విధంగా ఉండాలి. ఇతరులకి ఒక్కొక్కసారి ఆ జ్ఞానాన్ని అందించి ఆ జ్ఞానం ద్వారా ఇతరుల యొక్క పాపాన్ని కూడా పోగొడతాడు. అది కూడా మనము అగ్ని నుంచి తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఉమాపతి ప్రభు 47వ శ్లోకం. స్వమాయయా సృష్టమిదం సదసల్లక్షణం విభుః. మాయయా సృష్టమిదం సదసల్లక్షణం విభుః. ప్రవిష్ట ఈయతే తత్త స్వరూపోగ్నిరివైధసి. తయేతే తత్వత్స స్వరూపోగ్నిరివైధసి. వివిధ గుణ పరిమాణములు కలిగిన రాష్ట్రములలో అగ్ని విభిన్నముగా ప్రకటమైనట్లుగా సర్వశక్తి సంపన్నుడు పరమాత్ముడు స్వమాయే నిర్మితమగు ఉచ్చ నీచ జీవ దేహములందు ప్రవేశించిన వాడి వాటి రూపములను పొందినట్లు గోచరించను. భగవంతుడు సమస్తమునందు ఉన్నప్పటికీ సమస్తము భగవంతుడు కాదు. తత్వగుణము ఉపయోగించి భగవంతుడు మహోన్నతమగు దేవతా దేహములను బ్రాహ్మణ దేహమును సృజించును. తమో గుణము ఉపయోగించి అతడు జంతు దేహములను శూద్రాది నీచ జన్మను సృష్టించుచు దేవదేవుడు ఈ ఉన్నత
న్యూన దేహములందు ప్రవేశించును. విభు సర్వశక్తిమంతుడు భగవంతుడు గనే నిలిచిండును. అగ్నిలో లోన రగిలే కాష్టమునందు ఉన్నప్పటికీ దానిని కదిలించినచో జ్వలించగలదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించింది. అట్లే భగవంతుడు పరోక్షముగా అన్ని చోట్ల ఉన్నప్పటికీ భక్తి శ్రద్ధలతో అతని మహిమను కీర్తించినప్పుడు వినినప్పుడు భక్తుల ఎదుట అతడు నేరుగా ప్రత్యక్షమగను. మూర్ఖులకు బద్ధ జీవులు సమస్తము నందున్న భగవానుని అద్భుతమైన సన్నిధిని వీక్షించిన వారి నేను బలవంతుడును, నేను అందగత్తును, ఈ నగరములో నేనే అత్యంత ధనికుడును, నేను డాక్టరేట్ పట్టాను పొందాను అని అనేక రకములుగా రోచుచూ తన సామాన్య చేతనమును తాత్కాలికముగా భౌతిక ఉపాధులను ఎందే లక్ష్యము కావింతుడు. మనుజుడు అటువంటి అనవసరమైన బంధములు తెంచుకొని శ్రీకృష్ణ భగవానుని సచ్చిదానంద సేవకుడైన విశుద్ధాత్మనుడని సత్యమును స్వీకరించవలను. అదే కృష్ణ. ఓకే, అగ్ని తన యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని అంటే, చిన్న కాష్టంలో చిన్నగా, పెద్ద కాష్టంలో పెద్దగా మండుతుంది. ఓకే, ఒక చిన్న ఒత్తిడి వెలిగిస్తే చిన్నగా వెలుగుతుంది. కానీ అదే అగ్ని ఒక పెద్ద ఎండిపోయిన కట్టికి వెలిగించామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది ఇంకా అది పెద్దగా వస్తుంది. అదే అగ్ని ఒక అడవి మొత్తాన్ని కూడా తగలబెట్టగలుగుతుంది. అంత పెద్దగా అగ్నిగా కూడా మారగలుగుతుంది. అంటే కాష్టాన్ని బట్టి అగ్ని యొక్క పరిమాణం అనేటువంటిది పెరిగిపోతూ ఉంటుంది. కానీ అది కాష్టాన్ని బట్టి పెరుగుతుంది, కానీ అగ్ని యొక్క లక్షణం, అగ్ని యొక్క స్వభావం అయితే అదే కదా. దానిలో ఏమైనా మార్పు ఉంటుందా? ఎలాంటి మార్పు ఉండదు. అలానే ఒక జీవుడు కూడా తను తీసుకున్నటువంటి శరీరాన్ని బట్టి తను మారిపోకూడదు. ఓకే, నేను ఈరోజు మనిషి శరీరం తీసుకున్నాను, మనిషి శరీరంలో ఉన్నట్లు మనిషి శరీరానికి అనుగుణంగా తన చైతన్యాన్ని మార్చేస్తాడు. అదే జీవుడు ఒక ఏనుగు శరీరం తీసుకున్నాడు అనుకోండి, అంతకంటే పెద్ద శరీరం, కానీ ఏనుక్కున్నటువంటి చైతన్యాన్ని బట్టి ఆ జీవుడు అలా మారిపోతాడు. అంటే శరీరాలను మారుస్తూ వివిధ శరీరాలను తీసుకున్నప్పుడు శరీరాలకి అనుగుణంగా ఎలా అయితే జీవుడి యొక్క స్వభావం, చైతన్యం మారిపోతూ ఉంటుందో, అలా మారకుండా అగ్నిలాగా, అగ్నికి ఆత్మకి ఒకటే లక్షణం. అగ్ని యొక్క స్వభావం మారదు, పరిమాణం మాత్రం మారుతుంది కాష్టాన్ని బట్టి. అలానే మనం తీసుకున్నప్పుడు పెద్ద శరీరానికి అనుగుణంగా పెద్దగా, లేకపోతే చిన్న శరీరానికి చిన్నగా మనం అయిపోవడం అనేటువంటిది ఏమి ఉండదు. మన స్వభావం అనేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి స్వభావమే. ఆ స్వభావాన్ని మాత్రం మనం కోల్పోకుండా మనము అగ్నిని చూసి నేర్చుకోవాలి అని మనకిన చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్. కాబట్టి తాత్కాలికమైనటువంటి ఉపాధులను చూసుకొని మనము పొంగిపోకూడదు. ఓకే, నేను పలానా కంపెనీలో పనిచేస్తున్నాను, లేదంటే నేను పలానా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాను, లేకపోతే నా ఆస్తి ఇది, నా ఐశ్వర్యం ఇది, వీటిని చూసుకొని మన యొక్క స్వభావాలు మనం మారకూడదు. ఇవన్నీ కూడా కాష్టం లాంటిదనమాట, అగ్నికి కాష్టం లాంటిదనమాట. ఈ జీవుడికి ఉన్నటువంటి ఈ యొక్క ఉపాధులన్నీ కూడా. నెక్స్ట్ 48వ శ్లోకం. శిరీష మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. విసర్గాధ్యా శ్మశానాంత భావాదేహస్య నాత్మనః. విసర్గాద్యా శ్మశానాంత భావాదేహస్య నాత్మనః. కాలానామివ చంద్రస్య కాలేన వ్యక్తవర్త్మన. కాలానామివ చంద్రస్య కాలేన వ్యక్తవర్త్మన. చంద్రకళల వృద్ధి క్షయములు చంద్రుని ప్రభావితము చేయజాలనట్లు జన్మ మొదలగు మరణము వరకు గల భౌతిక జీవనము నందలి వివిధ అవస్థలు దేహధర్మములే కాని ఆత్మను ప్రభావితము చేయవు. అట్టి మార్పులు అవ్యక్తమగు కాలగతిచే కలుగుచుండును. భాష్యము. పుట్టుక, పెరుగుదల స్థితిని కలిగి ఉండడము, ఇతర పదార్థములను సృష్టించడము, క్షీణించడము, మరణము అనేవి దేహములో కలిగే 6 వికారములు. అట్లే చంద్రుడు కూడా పెరుగుచున్నట్లు, క్షీణించినట్లు, చివరకు నశించినట్లు కనబడను. చంద్రకాంతి సూర్యకాంతి యొక్క పరావర్తనమే కనుక చంద్రుడు పెరుగుట గాని తరుగుట గాని
జరగదని మనము ఎరుగవలెను. పైగా చంద్రుని యొక్క పరావర్తనముని మనము వివిధ దశల్లో గాంచుచుందుము. అట్లే నిత్యాత్మ జన్మింపదు, మరణించదు. ఇది భగవద్గీత 2.20 అందు న జాయతే మ్రియతే వా కదాచిత్ అని ధ్రువపరచబడినది. ఆత్మ యొక్క పరావర్తనమును మనము వివిధ మార్పులకు లోనయ్యడి స్థూలదేహము, సూక్ష్మమైన మనస్సు రూపంలో గాంచుచుందుము. శ్రీధర స్వామి అభిప్రాయమును అనుసరించి సూర్యుడు అగ్నిలోకము, చంద్రుడు జలలోకము. ఇది శ్రీల జీవగోస్వామిచే కూడా ధ్రువపరచబడినది. చంద్రలోకము యొక్క నిజ స్వభావమును గురించి నవీన విజ్ఞాన శాస్త్రం యొక్క అజ్ఞానమును విశదీకరించుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, చంద్రుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా కనిపిస్తాడు. రోజు రోజుకి చంద్రుడి యొక్క సైజులో మార్పు వస్తూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. కొంతకాలం చంద్రుడు పెరుగుతున్నట్లుగా కనిపిస్తాడు. అంటే ఒక్కొక్కసారి చంద్రుడు తగ్గుతున్నట్లు, ఒక్కొక్కసారి చంద్రుడు పెరుగుతున్నట్లు. పూర్తి చంద్రుడు మనకి ఎప్పుడు కనిపిస్తాడు? పౌర్ణమి రోజు కనిపిస్తాడు కదా. అంత మాత్రాన మనకి చంద్రుడు చంద్రవంకలాగా ఇలా కనిపించినప్పుడు చంద్రుడు లేడా? చంద్రుడి సైజులో తేడా వచ్చిందా? చంద్రుడి పరిమాణంలో మార్పు వచ్చిందా? మన దృష్టికి మాత్రమే చంద్రుడు చిన్నగా కనిపిస్తుంది. అంతేకాని చంద్రుడు అలానే ఉంటాడు. ఓకే, చంద్రుడే ఏం మార్పు లేదు. అలానే ఈ జీవుడు కూడా ఈ శరీరంలోకి వచ్చి ఈ శరీరం ఎదుగుదల తరుగుదల అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ ఎదుగుదల తరుగుదల అనేటువంటి దాని వల్ల జీవుల్లో వచ్చే మార్పు ఏం లేదు. అప్పుడే పుట్టినటువంటి బాలుడిలో ఉన్నటువంటి జీవుడు అదే బాలుడు పెరిగి పెద్దయి మళ్ళీ ముసలివాడై మరణించేటప్పుడు ఉన్నటువంటి జీవుడు ఏదైతే ఉందో, ఆత్మ ఏదైతే ఉందో, రెండిట్లో ఏం తేడా లేదు. అంటే పుట్టినప్పుడు ఆత్మ ఎలా ఉందో, అంటే ఈ శరీరం పుట్టినప్పుడు ఆత్మ ఎలా ఉందో, ఈ శరీరం చచ్చిపోయేటప్పుడు కూడా ఆత్మ అలానే ఉంటుంది, నిత్య యవ్వనంగా ఎప్పుడు ఒకలాగానే. ముసలైపోయిన ఆత్మ, వయసులో ఉన్న ఆత్మ అని రెండు రకాల ఆత్మలు ఉంటాయా? లేదు ప్రభుజీ. సో అంటే మనలో వచ్చేటువంటి 6 రకాల మార్పులు శరీరానికే కానీ ఆత్మకి కాదు. ఈ విషయాన్ని మనం ఎవరి నుంచి తెలుసుకోవాలి అంటే చంద్రుడి నుంచి తెలుసుకోవాలి చెప్తున్నారు మనకి. ఓకే, ఇక్కడ కాదా మాతాజీ? నెక్స్ట్ మళ్ళీ మనం రేపు చదువుకుందాం. 48 శ్లోకాలు చదువుకుందాం. ఇంకా భౌతిక తత్వాలు ఏమేమి ఉన్నాయి, వాటి నుంచి ఇంకా మనం ఏమి నేర్చుకోవచ్చు అనేటువంటిది ఇంకా కొన్ని శ్లోకాల్లో మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే.